నమస్తే SR7 టీవీ న్యూస్ కి స్వాగతం. ప్రభుత్వ ఆసుపత్రిలో కాన్పు తల్లి బిడ్డ క్షేమం. డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ మొహమ్మద్ రఫీ అన్నమయ్య జిల్లా వాయిల్పాడు మండలం చింతపర్తి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యాధికారి డాక్టర్ జులేఖా బేగం ఆధ్వర్యంలో ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా హాజరైన 18 మంది గర్భవతులకు ఎత్తు, బరువు, రక్తపోటు, చక్కెర, మూత్ర, రక్త పరీక్షలు నిర్వహించి వారిలో 2వ, 3వ కాన్పు వారిని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కాన్పుకు రమ్మని ప్రోత్సహించడం జరిగింది. వారి కుటుంబ సభ్యులకు కూడా అవగాహన కల్పించి అనంతరం రక్తం 10 గ్రాముల కంటే తక్కువ ఉన్న గర్భవతులకు డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ మొహమ్మద్ రఫీ ఐరన్ ఎక్కువగా ఉన్న అల్పాహారం తీసుకోవడం వల్ల ముఖ్యంగా బెల్లం చెక్కీలు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, మునగాకు, బీట్రూట్, పచ్చి కొబ్బరి, కరివేపాకు, గోగాకు పప్పు, మొలకెత్తు ధాన్యాలు, రాగి జావా, రాగి సంకటి, దానిమ్మ వంటి ఆహారం నిత్యం ఏదో ఒకటి రోజు తినే తిండిలో ఉండే విధంగా చూసుకోవాలని అన్నారు. కార్యక్రమంలో ప్రధాన వైద్యులు డాక్టర్ జులేఖా బేగం, CHO అరుణ, DHO ఈవో మొహమ్మద్ రఫీ తదితరులు పాల్గొన్నారు. రక్తం 8 గ్రాములు ఉందనుకోండి, మరి నెక్స్ట్ మంత్కి వచ్చినప్పటికీ పరీక్షలకి మళ్ళీ కొద్దిగా రక్తం పెరగల 8.5 గ్రాము 9 గ్రాములు అట్లా ప్రతి నెల కూడా మీరు బరువు పెరగల, హీమోగ్లోబిన్ కూడా పెరుగుతూ రావాలి. దానికి మనం ఏం చేయాలా, మంచి రక్తం ఉండేటువంటి ఆహారం తీసుకోవాలా. రాగి పిండి రొట్టెలు కావచ్చు, రాగి జావ కావచ్చు, రాగి సంగటి, దానిమ్మ గింజలు, అదేవిధంగా బెల్లం చెక్కీలు. మనం రక్తము పెరిగే విధంగా రక్త పరీక్షలు చేసుకోవాలా, బరువు పెరిగేదానికి బరువు చూసుకోవాలా, ఎత్తున్నాము. అదేవిధంగా ఒంటి పరీక్షలు, గర్భంగా ఉండే కాలంలో ఏమైనా మనకు షుగర్ ఏమైనా కనిపిస్తుందా, ఒకవేళ షుగర్ ఏదైనా కనిపించినట్లయితే దానికి సపరేట్గా కూడా ట్రీట్మెంట్ అనేటువంటిది కూడా తిరుగుతుంది. ఇవన్నీ కూడా ప్రతి ఒక్క గర్భవతి కూడా మనము ప్రతి నెల పరీక్షలు చేయించుకొని మన ANM గారు, డాక్టర్ గారు చెప్పే సలహాలు పాటించాలా. అదేవిధంగా మనకు NTR వైద్య సేవ కింద మనకు ప్రైవేట్ హాస్పిటల్లో కూడా సిజేరియన్ ఆపరేషన్ అనేటువంటిది చేస్తారు. ఒకవేళ మీకు సిజేరియన్ ఆపరేషన్ ఖచ్చితంగా అవసరం అన్నప్పుడు అక్కడికి వెళ్లాల్సిన అవసరం ఉంటుంది. అప్పుడు మీరు మీ ఆరోగ్యశ్రీ కార్డు తీసుకొని పోవాలి. మనకు గర్భంగా ఉండేటప్పుడు స్కానింగ్ అనేటువంటిది ఎందుకు చేస్తారు, ప్రతి ఒక్క గర్భవతికి కూడా ఏదైనా స్కానింగ్ అవసరం అన్నప్పుడు డాక్టర్ గారు చెప్తేనే మనం స్కానింగ్ చేసుకోవాలి. స్కానింగ్ అనేటువంటిది కడుపులో పెరిగేటువంటి బిడ్డ యొక్క పిండం యొక్క పరిస్థితి తెలుసుకోవడానికి, ఉమ్మనీరు బాగున్నదా, బిడ్డ యొక్క తల కిందికే ఫిక్స్ అయిందా, ఎదురుగాలు ఏమన్నా ఉన్నాయా, అంతేకాకుండా బిడ్డకి ఏమైనా అవయవాలు ఒక్కరుగా ఉన్నాయా, పెరుగుదల ఎట్లుంది, కాళ్ళు, చేతులు, మూతి, ముక్కు ఇవన్నీ కూడా అంటే మనకి ఇక్కడ జనరేటర్ ఉన్నది, 24 గంటల ఆసుపత్రి సౌకర్యం ఉంది, అంబులెన్స్ సౌకర్యాలు ఉన్నాయి. కాన్పు జరిగిన తర్వాత కూడా మళ్ళీ ఇంటికి పంపించడానికి తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ ఉంది. మనకు ప్రభుత్వ ఆసుపత్రిలో కనుక ఇక్కడ మనం కాన్పోయినట్లయితే కాన్పుకు రావడానికి 108 అంబులెన్స్ రావచ్చు. కాన్పు అయిన తర్వాత తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ మిమ్మల్ని మళ్ళీ మీ డ్రాప్ చేయించి మన జిల్లాలో ఎక్కడికి పంపిస్తాం. అదేవిధంగా గవర్నమెంట్ హాస్పిటల్లో కాన్పు అయిన ఇక్కడ మనకు 2 లేడీ డాక్టర్స్ ఉన్నారు, 3 స్టాఫ్ నర్సెస్ ఉన్నారు. కాన్పు అయిన తర్వాత 24 గంటల్లోనే మనకు క్షయవ్యాధి రాకుండా బిడ్డకి ముదురు సూది వేస్తారు, పోలియో చుక్కలు వేస్తారు, కామెలు రాకుండా ఇంజక్షన్ వేస్తారు. అవి 24 గంటల లోపలే రేర్లు కాబట్టి ఇక్కడ ఆసుపత్రుల్లో కాన్పు అయితే మనం అభివృద్ధి చేస్తాము. అంతేకాకుండా NTR బేబీ కిట్ కూడా మనకు ఇచ్చేటువంటి సౌకర్యం ఇక్కడ ఉంది. అందులో కూడా దాదాపు 3 రకాల వస్తువులు ఉన్నాయి. NTR బేబీ కిట్ లో బిడ్డకు దోమలు గరచకుండా ఒక నెట్ ఉంటుందన్నమాట, దోమ నెట్ అనేటువంటిది, మస్కిటో నెట్, దాంతో పాటు ఒక బెడ్ ఉంటుంది, బేబీ సోపు, బేబీ ఆయిల్ కావచ్చు, పౌడరు, ఇవన్నీ కూడా ప్రభుత్వం NTR బేబీ కిట్ లో మనకు అందజేస్తారు. ఇవన్నీ సౌకర్యాలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో కాన్పు అయితే మనకు అందుబాటులో ఉంటాయి. కాబట్టి మీరు కాన్పుకు వీలైనంత వరకు కూడా మొదటి కాన్పు, 2వ కాన్పు మీరు అమ్మగారింటికి పోతే అక్కడ మీరు వెళ్తారు. ఇక్కడ 3వ కాన్పు, 4వ కాన్పు వాళ్ళు మన ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఇక్కడ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఈ రోజు కూడా మనకు చింతపర్తి గ్రామం నుంచి కూడా 3వ కాన్పు ఇక్కడ కాన్పుకు వచ్చిన కాన్పు కూడా వాళ్ళకు జరుగుతూ ఉంది. సో ప్రసవం జరిగేదానికి ఏర్పాట్లన్నీ జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరికి గర్భవతికి చెప్పడము, మనకు రక్తం అనేటువంటిది హీమోగ్లోబిన్ బాగా ఉంటే సాధారణ కాన్పు అవుతుంది. అదేవిధంగా రక్తం నష్టపోయినటువంటి తక్కువగా ఉంటుంది. బిడ్డ అనేటువంటిది బరువుగా పుడతారు, 2.5 kg మినిమం బరువు ఉండాలి, తక్కువ బరువు బిడ్డలు పుట్టారు. తల్లిలో పాలు బాగుంటాయి. బిడ్డకు చిన్న చీటికి మాటికి తగులు, పచ్చాలు, జ్వరాలు అటువంటి జబ్బులు రావన్నమాట. ఎందువల్లంటే బరువు తక్కువ బిడ్డలు పడితే 1 kg 1.5 kg పుట్టినారనుకోండి, మళ్ళీ వాళ్ళని సపరేట్గా చిన్నపిల్లల హాస్పిటల్లో ఉండడము, ఇట్లా ఇబ్బందులు అన్నీ ఉంటాయి. దీనికి అన్నిటికీ కారణం ఏమి, మనకు హీమోగ్లోబిన్ తక్కువగా ఉండడం.